గ్రాఫ్ పెరిగిందా, తగ్గిందా? అసలు ప్రజలకి ఇస్తానన్న హామీలు ఎంతవరకు నెరవేరినాయి? సూపర్ 6, షణ్ముఖ వ్యూహం, పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాగినాయి అని చెప్పి కూటమి సంబరాలు చేసుకుంది. వెన్నుపోటు పొడిచారు ప్రజలకి, వాళ్ళని మోసపూరితమైన హామీలు ఇచ్చి గెలిచారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ. సో పార్టీలన్నీ కూడా పక్కన పెడదాం, ఎవరి నినాదం వాళ్ళకు ఉంటుంది, ఎవరి జెండా, ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది. కానీ వాస్తవాలేంటి, అది ఎవరు చెప్పాలి? ఎవరి మాటలు నిజం, ఎవరి మాటలు అబద్ధం, ప్రజలే నిర్ణయించాలి. అందుకనే 99 టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రతిరోజు ఈ స్పెషల్ షోని నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కిందన స్క్రోల్ అవుతుంది నెంబర్ కూడాని. ఆ నెంబర్కి మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు, అసలు ఈ పాలన ఏ రకంగా సాగుతుంది, మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ముఖ్యం. ఇది రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా పక్కన పెట్టండి, ఎవరి స్వార్థాలు వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరి కోసం వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ప్రజలకు మంచి జరుగుతుందా, ప్రజలకు చెడు జరుగుతుందా అన్నది ముఖ్యం. దానికోసమే ఈ ప్రత్యేక స్పెషల్ డిబేట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే ప్రజలు ఉంటారో, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా మీరు మాతో పాటుగా చర్చించవచ్చు. ప్రముఖ ఎనలిస్టులు కూడా మీకు సూచనలు సలహాలు ఇవ్వడానికి ఉన్నారు. ఈ విషయాన్ని, మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాన్ని ప్రభుత్వం ముందుంచే పనిలో మేము సైతం అంటూ 99 టీవీ ఎప్పుడు కూడా మీతో పాటుగా మీకు అండగా ఉంటుంది. ఇక స్పెషల్ డిబేట్ స్టార్ట్ చేద్దాం. మనతో పాటుగా మస్తాన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా లైవ్లోకి సిద్ధంగా ఉన్నారు. ఇక లింగంనేని శివరాం ప్రసాద్ గారు కూడా ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ రాజకీయ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. శివరాం ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. కూటమి ఏడాది పాలన, రాజకీయాలన్నీ కూడా పక్కన పెడదామండి, అభిమానాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పక్కన పెడదాం. వాస్తవాలు ప్రజల గొంతుకై మాట్లాడాలి అంటే ఈ ఏడాదిలో జరిగిన మంచి చెడ్డలేంటి, ప్రజలకి ఎలాంటి ఉపయోగాలు జరిగినాయి, లేకపోతే ఎలాంటి నష్టాలు జరిగినాయి? ఒకటి వర్మ గారు, ప్రజలకి సంబంధించి ఈ సంవత్సరంలో కొంతమేరకు మంచి జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సూపర్ 6 హామీల గురించే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటుతనం అని చెప్పింది. ఎందుకంటే సూపర్ 6 హామీలు అమలు చేయలేదు కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మొదటి 5 సంతకాలు మెగా డిఎస్సి ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఒకటి, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, ఇవన్నీ ఆల్రెడీ జరిగినాయి. మెగా డిఎస్సి కూడా అమలవుతుంది. కాబట్టి కొంతవరకు జరిగిన ఈ సూపర్ 6 పథకాలకి మీకు వచ్చేటప్పటికి శ్రీనివాస్ గారు, సారీ శివరాం ప్రసాద్ గారు, మనం కంటిన్యూ చేద్దామండి. ఎందుకంటే పబ్లిక్ కాల్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆల్ వాయిస్ నుంచి మనం డిస్కస్ చేద్దాము. గుడివాడ నుంచి శ్రీనివాసరావు ఒక కాల్ మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్తే వర్మ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏం చేస్తుంటారు శ్రీనివాసరావు గారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్, మాది వ్యవసాయ కుటుంబం. ఓకే సార్, మరి ప్రస్తుతానికి గుడివాడలో అంటే మాకు మినిమం గుడివాడ నుంచి విజయవాడ రోడ్డు, కంకిపాడు రోడ్డు ప్రస్తుతానికి మొత్తం వేసారు సార్. ఆ సమస్య అంటే అది బాగా ఇబ్బంది పడేవాళ్ళం మేము వెళ్ళటానికి కూడా. ప్లస్ ఇక్కడ మా నందివాడ కూడా, మా గుడివాడ సరౌండర్ నియోజకవర్గంలో నందివాడ కూడా వాటర్ గురించి కూడా మా వెనుగల రాము గారు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతో అన్ని రిపేర్ చేయించారు సార్. ఇప్పుడు అంత ముందంటే మేము నెల తరబడి ధాన్యం తోలితే మేము రైతు కుటుంబం ఉండి డబ్బులు వచ్చాయి కాదు. ఇవాళ 48 గంటల్లో పడినాయి డబ్బులు. సో కూటమి పాలన సంతృప్తి